అరే ఏమండి అన్నా అన్నయ్య నీకు చిన్న దెబ్బ అయినా అది నా గుండెను కోసినట్టుంటుందన్నయ్య. కాపాడండి, ఏమండి కాపాడండి, హెల్ప్ కాపాడండి, ఏమండి కాపాడండి. అరే ఏమండి అన్నా అన్నయ్య నీకు చిన్న దెబ్బ అయినా అది నా గుండెను కోసినట్టుంటుందన్నయ్య. అరే ఏమండి అన్నా అన్నయ్య నీకు చిన్న దెబ్బ అయినా అది నా గుండెను కోసినట్టుంటుందన్నయ్య. హెల్ప్ కాపాడండి, ఏమండి కాపాడండి, హెల్ప్ కాపాడండి, ఏమండి కాపాడండి. అరే ఏమండి అన్నా అన్నయ్య నీకు చిన్న దెబ్బ అయినా అది నా గుండెను కోసినట్టుంటుందన్నయ్య. విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వారదా. కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే. అందుకే నువ్వు లేకనే లేనులే. ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంట. దేవతల మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ. అన్న చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం. రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం. చిరు చిరు గోరు ముద్దలే తినిపించు కన్న తల్లిలా తులసివై వెలసిన ఈ ఇంటి దేవత. చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం. సిరులెన్ని ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు. నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ.
అన్నా చెల్లెలి అనుబంధం అంతులేనిది ఆనందం జాబిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై అంకుల్ ఏంటి అంకుల్ భోంచేయరా? చూడండి అంకుల్, మంచం మీద అలిగితే మన నిద్రే పాడవుతుంది, కంచం మీద అలిగితే మన కడుపే కాలుతుంది. వెధవ సామెతలు చెప్పావంటే వీపు విమానం మోతం అవుతుంది. ఆ సుభద్రన్న మాటలకి బావ బాగా బాధపడి ఒక ఇమోషన్లో ఉన్నాడు. అస్తమాను తిను అని డిస్టర్బ్ చేస్తావేమిటి? చూడండి దేవబాబు, అంకుల్ అసలు భోజనమే చేయట్లేదు. ఎందుకు చేయట్లేదో తెలుసా దేవబాబు? ఆ సుభద్ర అంకుల్ని ఎన్నెన్ని మాటలు అందనుకుంటున్నారు. మిమ్మల్ని కొట్టినందుకు కూడా చాలా గర్వపడుతుంది. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడేశానని వీర లెవెల్లో పోజ్ కొడుతుంది. ఇంకోసారి వాళ్ళ జోలికొస్తే ఈడ్చి కొడతాను అంది. ఏంటడి, తను నిన్ను అంత అవమానం చేసిందా? నువ్వు భరించనంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడిందా? అవును, తను నన్ను కొడతానంది. అందుకని తన ఇంట్లోంచి పంపించేయాలా? ఎగ్జాక్ట్లీ. తనని నువ్వే పంపిస్తే నాకింకా సంతోషం. ఓహో, తన ప్రాణం తీస్తే తప్ప మీరు అనుభవించిన బాధ తగ్గదన్నమాట. తను ఒక్క మాట అన్నందుకే, ఒక్కసారి అవమానం చేసినందుకే తను చచ్చిపోవాలని కోరుకుంటున్నారే? తన్ని మనమన్న మాటలకి, మనం చేసిన అవమానాలకి మనం ఎన్నిసార్లు చావాలి డాడీ? ఐదు సార్లా, 10 సార్లా, 100 సార్లా, 1000 సార్లా? చెప్పండి. దేవ్. అవును డాడీ, భవిష్యత్తు మీద 100 ఆశలతో ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. మనం పతితం చేశాం. పగ తీర్చుకుంటున్నామని చెప్పి ఇంట్లోంచి తోసేశాం. తన అన్నయ్య ఎక్కడ బాధపడతాడో అని మళ్ళీ పని మనిషిగా ఈ ఇంట్లోకి వస్తే అనరాని మాటలన్నాం, చంపాలని చూశాం. అన్నయ్యని కాపాడుకుంటుంటే అడ్డుపడ్డాం. తను బాధపడుతుంటే మనం చూసి నవ్వుకున్నాం. అయినా అన్నింటినీ ఓర్చుకుంది. నిజంగా తనకు అవకాశం దొరికినప్పుడు వాళ్ళ అన్నయ్యని ఆపకపోయుంటే ఈ పాటికి మనందరికీ సమాధులు వెలిసేవి. అయినా తన పని చేయలేదు. ఎందుకంటే తను నన్ను భర్త అనుకుంది. ఈ ఇంటిని తన ఇల్లు అనుకుంది. మనందర్నీ తన కుటుంబం అనుకుంది. తప్పులు చేసినా తల్లిలా క్షమించింది. ఆ తప్పుల్ని సరిదిద్దాలని తండ్రిలా ఆలోచించింది. మనందరిలో మార్పు వస్తుందని ఎదురుచూసింది. తనని అందరి ముందు దొంగని చేస్తే అసలు దొంగని నేను అని నిరూపించి తల దించుకునేలా చేసుండొచ్చు. కానీ సుభద్ర అలా చేయలేదు. అది సుభద్ర గొప్పతనం అంటే, అది మంచితనం అంటే. ఇప్పటికైనా మనం మారకపోతే మనం మనుషులమే కాదు. ఇకనైనా మనలో మార్పు జరగకపోతే మన జీవితాలకు అసలు అర్థమే లేదు. అరే దేవ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, నాకు పిచ్చే పట్టింది. అవును, నాకు పిచ్చే పట్టింది. అవును, నాకు పిచ్చే పట్టింది. మీలాంటి వాళ్ళకి నాది పిచ్చిలాగే కనిపిస్తుంది. కానీ నా కళ్ళు తెరుచుకున్నాయని అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా వినండి. సుభద్ర నా భార్య. సుభద్ర ఈ ఇంటి కోడలు.
అది కాదు అనుకునే వాళ్ళెవరైనా సరే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. డాడీ, నువ్వైనా సరే, ఇక నుంచి ఎవరైనా సరే సుభద్రని తక్కువ చేసి మాట్లాడినా, తనని శత్రువులా చూసినా, తనని అవమానించాలని ప్రయత్నించినా ఈ దేవిలో రాక్షసుని చూస్తారు. మళ్ళీ చెప్తున్నా వినండి, సుభద్ర నా భార్య. దట్స్ ఆల్. చాలా ఆశ్చర్యంగా ఉందండి. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు దేవ్ సుభద్రకి భర్త అయ్యాడు. గెలిచిందండి, సుభద్ర గెలిచింది. స్వామి, నేను పుట్టినప్పటి నుంచి నన్ను చూసుంటావు కదా. నా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చుంటాయో గమనించే ఉంటావు కదా. మరి నాకొచ్చిన కష్టాలని అర్థం చేసుకున్నావా స్వామి? చిన్నప్పటి నుంచి నా స్వశక్తితో సాధించుకోగల దేనికోసమైనా నీ సహాయం అడిగాను చెప్పు. లేదు కదా. ఎప్పుడు నిన్ను దర్శించుకున్నా, ఎప్పుడు నిన్ను స్మరించుకున్నా అందరూ బాగుండాలి అని కోరుకున్నానే తప్ప నా గురించి ఏ కోరిక కోరుకోలేదు. అది నా మీద నాకున్న నమ్మకం. కానీ ఇప్పుడు ఆ నమ్మకం సన్నగిల్లిపోతుంది స్వామి. నా శక్తిని నమ్ముకుని నా భర్తని మళ్ళీ మనిషిగా మార్చుకోవచ్చు అని అనుకున్నాను. నా కడుపులో ఉన్న బిడ్డకు ఉన్నతమైన తండ్రిని ఇవ్వాలని ఆశపడ్డాను. కానీ నాకున్న శక్తితో అది జరిగేలా లేదు. నా శక్తికి మించిన పనిలా అనిపిస్తోంది. అందుకే భగవంతుడివైన నిన్ను కోరుకోవడానికి వచ్చాను. నీ శక్తితోనే నా భర్తని మార్చు తండ్రి. నేనేమీ తనని మహిమాన్వితుణ్ణి చేయమనడం లేదు, మనిషిగా మార్చమంటున్నాను. కేవలం నాకు భర్తని చేయమంటున్నాను. నా బిడ్డకు ఒక తండ్రిని చేయమంటున్నాను. ఎరా సీను, నీ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? అదేంటి దాదా అలా అడుగుతావు? ఆ వసుమతి మేడం ఇంటి దగ్గర నుంచి ఫాలో అవుతూ వచ్చాను. గుడి దగ్గరికి రాగానే నీకు ఫోన్ చేశాను. ఈ ఫోటోలో ఉన్న ఆవిడేనా నువ్వు ఫాలో చేసింది? అవును దాదా, తనే. ఒక్కతే వచ్చిందిగా? కాదు దాదా, వెనకాల కూడా తోడుగా వచ్చాడు. ఎవడాడు? తెలీదు దాదా, అసిస్టెంట్ అనుకుంటా. ఓ,
1కి 2 అన్నమాట. ఏడి దాదా 1కి 2 అంటున్నావు ఏంటి? ఏం చేయాలి మనం? అసలు వచ్చిన డీల్ ఏంటి? కేశవ, నువ్వు ఫినిష్ చేయాల్సింది ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని. ఏంట నవ్వు? బెహన్జీ, వసుమతి దేవి గారంటే పెద్ద కోటీశ్వరరాలు, ఏదో డీల్ ఇస్తారులే అని చాలా ఇంట్రెస్ట్తో వచ్చాను. మీ పని కడ్డొస్తున్న ఏ ఆఫీసర్నో లేకపోతే ఏ ఫ్యామిలీనో లేపేమని చెప్తారేమో అనుకున్నాను. కానీ ఇదేంటి బెహన్జీ, ఒక అమ్మాయి ఫోటో ఇచ్చి ఫినిష్ చేయమంటున్నారు? నార్త్ నుంచి వచ్చావు కాబట్టి నీకు సరిగ్గా తెలియదనుకుంటా. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? సుభద్ర, పర్వతనేని హరికృష్ణ చెల్లెలు. ఆ హరికృష్ణని 40 ఏళ్ల జనం దేవుళ్లా చూస్తారు. సుభద్రని కంటి పాపలా చూసుకుంటారు. అసలు ఫ్యామిలీ జోలికెళ్ళావంటే మనకి పుట్టగతులు లేకుండా చేస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరే అనుకుంటా. అర్థం చేసుకున్నాను బెహన్జీ. సుభద్ర గురించి మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో భయం కనిపిస్తోంది. హరికృష్ణ గురించి మాట్లాడుతుంటే మీ గొంతులో వణుకు వినిపిస్తుంది. జైలు గోడలు వెనుకున్నా కూడా మీరు ఇంత భయపడుతున్నారంటే ఖచ్చితంగా ఇది పవర్ఫుల్ ఫోటోనే అయి ఉంటుంది. కానీ నా గురించి మీకు పూర్తిగా తెలియదనుకుంటాను. ఈ తల్వార్ కేశవ పేరు చెప్తే నార్త్లో కొన్ని ఏరియాలు వణికిపోతాయి. అక్కడ హరికృష్ణ లేడు కాబట్టి వణుకుతున్నాయేమో. ఇది సౌత్. వాడి ధాటికి మనం వణకాల్సిందే. బెహన్జీ, మీరు డీల్ ఇస్తున్నారా? నన్ను భయపెడుతున్నారా? నా గురించి తెలిసిన ఎవరైనా సరే నాతో మాట్లాడడానికే భయపడిపోతారు. అలాంటిది మీరు వాడెవడో హరికృష్ణ పేరు చెప్పి భయపెట్టాలని చూస్తున్నారా? తెలియక మాట్లాడితే అమాయకత్వం అంటారు. తెలిసాక కూడా అలాగే మాట్లాడితే మూర్ఖత్వం అంటారు. ఈ జైలు గోడల మధ్య ఉన్నాను కాబట్టే కొన్ని తెలిసాయి. ఇది భయం అనుకున్నా, కొత్త ఇన్ఫర్మేషన్ అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. కానీ సుభద్ర మాత్రం చావాలి. మీ పని అయిపోయిందనుకోండి బెహన్జీ. ఇదిగో సైన్ చేసిన బ్లాంక్ చెక్. నీకు నచ్చినంత రాసుకో. నా స్టామినాని తక్కువ అంచనా వేశారు. నా కెరియర్లోనే పెద్ద ఛాలెంజ్ విసిరారు. మీరిచ్చిన బ్లాంక్ చెక్ వల్లే అది ఎంత పెద్ద ఛాలెంజో నాకు అర్థమైంది బెహన్జీ. ఛాలెంజ్లంటే నాకు బాగా ఇష్టం. అందుకే ఓ సుభద్ర ప్రాణం తీసి అప్పుడు తీసుకుంటాను బ్లాంక్ చెక్. ఇప్పుడు ఏం చేయబోతున్నాం దాదా? ఇప్పుడు ఒక ప్రాణం తీయబోతున్నా. ఎప్పుడు ఏ డీల్ ఒప్పుకున్నా అడ్వాన్స్ తీసుకునే ఈ తల్వార్ కేశవ్ ఫస్ట్ టైం వితౌట్ పేమెంట్ ఈ డీల్ ఒప్పుకున్నాడు. అలా ఎందుకు దాదా? ప్రతి ఒక్కరికి ఒక ఈగో ఉంటుంది, ప్రెస్టేజ్ ఇష్యూ ఉంటుంది. ఈ సుభద్రని చంపలేమేమో అని ఆ వసుమతి బెహన్జీ ఛాలెంజ్ చేసింది. నా ఈగో హార్ట్ అయింది. అందుకే ప్రాణం తీశాక వచ్చి చెక్ తీసుకుంటా అని చెప్పాను. నొరబలి జరగాల్సిందే.
రే రాజు సుభద్రమ్మ, తను చేస్తుంది తప్పు అని ఒక మనిషి పదే పదే గుర్తు చేస్తుంటే అతనిలో కొంచెమైనా మార్పు వస్తుంది. కానీ ఈ దేవులో మాత్రం రావట్లేదమ్మా. నువ్వెంత కోరుకున్నా అతను మారేలా కనిపించట్లేదమ్మా. కష్టం వచ్చినప్పుడే మన శక్తి గురించి మనకు తెలుస్తుంది. నేనింకా ఆసక్తురాల్ని కాలేదు. నువ్వేం అనుకోకమ్మా. నువ్వు బావుండాలన్న ఉద్దేశంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. నువ్వన్నదే కరెక్ట్ అమ్మా. ఏంటి దేవుబాబు ఇది? ఎక్కడో మూలనుండాల్సిన ఫోటోని ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఏది ఎదురుగా ఉండాలో, ఏది మూలను ఉండాలో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది లత. ఏంటో బాబు, మీ మాటలు మీ చేతలు నాకేం అర్థం కావట్లేదు. ఇందాక అంకుల్ని అలా ఎదిరించి మాట్లాడితే నేనెంత డీలా పడిపోయానో తెలుసా? ఏదో ఆ సుభద్రని నిజంగానే ఇష్టపడుతున్నట్టు, ప్రేమిస్తున్నట్టు, తన మీద జాలి చూపిస్తున్నట్టు మాట్లాడేశారు. మీ మనసులో తన మీద అలాంటిదేం లేదు కదా? అయినా ఆంటీకి ఇష్టమైన కొడుకు మీరు. ఏం చేసినా ఆవిడ కోసమే చేస్తారని నాకు తెలుసులేండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఆ సుభద్ర మీద మీకేం ప్రేమ లేదు కదా? సుభద్రని నేను ప్రేమిస్తున్నానని ఎవరు చెప్పారు? అమ్మయ్యా, ఇంక నాకు టెన్షన్ లేదు. సుభద్రని ఆరాధిస్తున్నాను. పూజారన్న మాట నిజమేనా? అది అమ్మా. నిజం చెప్పు. అవునమ్మా, అక్క తల్లి కాబోతుంది. నిజాన్ని నా దగ్గర ఎందుకు దాయాలనుకున్నావు హరి? ఏమైందమ్మా? మన సుభద్ర కడుపుతో ఉందా? అవునమ్మా, సుభద్ర తల్లి కాబోతుంది.